హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది ఈస్ట్ ప్యాలెస్ కొరియన్ డ్రామా లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. టోటల్ గా 8 ఎపిసోడ్స్ తో అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 60 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఆబ్వియస్లీ నెట్ఫ్లిక్స్ డబ్బింగ్ ఎలా ఉంటుందో తెలుసుగా, ఇది కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక కింగ్డమ్ అయితే ఉంటుంది. అక్కడ ఈస్ట్ ప్యాలెస్ అనే ప్రాంతంలో పిశాచాలు లైక్ దయ్యాలు అవి పెట్టే శాపాల వల్ల అక్కడ ఉన్న రాజకుమారులు అయితే చనిపోతుంటారు భయ్య. వాటిని డీల్ చేయడానికి మెయిన్ లీడ్ అయిన హీరో అయితే అక్కడికి రావడం జరుగుద్ది. అసలు రాజకుమారులు ఎలా చనిపోతున్నారో, నిజంగానే పిశాచీలు ఉన్నాయా, అసలు ఏం చేశాయి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ఈస్ట్ ప్యాలెస్ అనే సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందిరా అంటే, అరే ఎలారా మీకు ఈ ఐడియాలు వస్తే నాకు అర్థం కాదు. పొలిటికల్ గేమ్స్ ని, ఈ పిశాచాలు దయ్యాలు అన్న కాన్సెప్ట్ ని, ఈ శాపాలన్న కాన్సెప్ట్ ని, వీటన్నిటిని లింక్ చేసి ఎలా రాశారు అసలు ఆ స్టోరీ మీరు. అసలు నాకైతే భలే వర్కౌట్ అయింది భయ్యా. బట్ కొంచెం డబుల్ మైండెడ్ ఉంటుంది మీకు. స్టార్టింగ్ భలే వర్కౌట్ అవుతుంది సిరీస్. తర్వాత 4, 5th ఎపిసోడ్స్ లో ఏంది ఎంతలా సాగదీస్తున్నారు అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ 6th ఎపిసోడ్ నుంచి ఉంటుంది బ్రో, అసలు అదిరిపోద్ది అనమాట. 6th, 7th, 8th ఎపిసోడ్స్ ఆ క్లోజర్ ఇచ్చిన విధానం ప్రతిదీ కూడా హైలైట్ ఉంటుంది. కొరియన్ డ్రామా కాబట్టి కొంచెం ఓపిక్ గా చూడాలి, ముందే చెప్పేస్తున్నా. చాలా సాగదీస్తారు కొంచెం కొన్ని విషయాల్లో. అంటే పొలిటికల్ డ్రామా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. యూనో పొలిటికల్ డ్రామాస్ ఎలా ఉంటాయి తెలుసు కదా, అది కూడా పొలిటికల్ డ్రామాస్ కొరియన్ డ్రామాస్ లో ఇన్వాల్వ్ అవడం వల్ల ఇంకా స్లోగా ఉంటుంది. సో కొంచెం అది యాక్సెప్ట్ చేయండి, వర్త్ వాచింగ్ అనిపిస్తుంది మీకు కొంచెం ఓపిక్ గా చూస్తే. మధ్యలో ఎపిసోడ్స్, తర్వాత ఎపిసోడ్స్ అన్ని కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తాయి. సో ఓవరాల్ గా సిరీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, పిశాచులు అన్న కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చి వాటికి ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసుకుని, దానికి అంటే రియల్ వరల్డ్ కి ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసి, వీటిని ఆ థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రెజెంట్ చేసిన విధానం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే ఇదే టైప్ ఆఫ్ లో మనం చాలా చూసాం, లైక్ మాన్స్టర్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ పిశాచులు అన్న కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, డిఫరెంట్ వరల్డ్ పెట్టుకుని. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆ డిఫరెంట్ వరల్డ్ ని, అదే ఆ పిశాచులు వరల్డ్ ని చూపించిన విధానం కూడా మొత్తం రెడ్డిష్ వామ్ లో పెట్టుకుంటారు. మొత్తం అదంతా కూడా బాగుంటది భయ్య. యాక్చువల్ ఆ పిశాచుల్ని విజువల్లీ ప్రెజెంట్ చేసిన విధానం గానీ, ఆ ప్లేస్ ని విజువల్లీ చూపించిన విధానం గానీ, అండ్ అలాగే ఆ వరల్డ్ లో జరుగుతున్న ఫైట్లు గానీ, ఫైట్లు ఏంటి బ్రో అనుకుంటారు సడన్ గా, నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. పిశాచీలతో అదే దయ్యాలతో ఫైట్లు ఉంటాయి అనమాట. ఆ ఫైట్లు కూడా హైలైట్ ఉంటాయి, చెప్తున్నా హైలైట్ ఉంటాయి. నాకు చాలా బాగా నచ్చా ఫైట్లు. కొరియోగ్రఫీ అయితే పీక్స్ లో చేశారు. మెయిన్ గా పిశాచీలు అదే దయ్యాల వరలో జరిగే ఫైట్లు అయితే పీక్స్ లో ఉంటాయి. మాక్సిమం కుదిరితే క్వాలిటీలో చూడడానికి ట్రై చేయండి. ముందే చెప్పేస్తున్నా, 720p 480p అలాంటి కక్కుతుపడి చూడొద్దు. మినిమం 1080 క్వాలిటీ చూడడానికి ట్రై చేయండి. మీకు ఆ ఫైట్లో ఉన్న క్వాలిటీ గానీ, ఆ దయ్యాల వరలో జరుగుతున్న విజువల్స్ గానీ, ఇవన్నీ కూడా మీకు బాగా కనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్లు అర్థమవుతాయి అనమాట. సో పక్కా ఆ విజువల్స్ ట్రై చేయండి. కొరియోగ్రఫీ అయితే చాలా బాగా చేశారు. అండ్ అలాగే మెయిన్ గా స్టోరీ భయ్య నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎక్కడంటే మెయిన్ గా రైటింగ్ అనమాట. 6th, 7th, 8th ఈ 3 ఎపిసోడ్లలో వచ్చే రివీల్స్ గానీ, ఆ ట్విస్ట్లు గానీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పను గానీ ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. అరే పొలిటికల్ డ్రామా ఎంతలా ఇన్వాల్వ్ చేయొచ్చా, మీరు ఎంతలా మైండ్ గేమ్స్ ఆడొచ్చా అన్న ఫీల్ అయితే వస్తుంది ఖచ్చితంగా. నాకైతే చాలా బాగా నచ్చింది అది. ఒక స్టేజ్ లో స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో స్టోరీ సెటప్ చేస్తున్నప్పుడు పిశాచీలు చూస్తుంటే మనకు ఎంత ఘోరంగా ఉన్నాయి అనిపిస్తుంది. అలా ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఓహో రివెంజా అనిపిస్తుంది. బట్ ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత అరే పిశాచీలే కొంచెం బెస్ట్ కదరా అనిపిస్తుంది బ్రో. లిటరల్లీ అంత బాగా డెవలప్ చేశారు స్టోరీని. అలా ఎందుకు అనిపిస్తుంది అన్నది మీకు చూస్తే అర్థమవుతుంది సిరీస్. నేను చెప్పిన స్పాయిలర్లు అవుతాయి. నాకైతే ఆ రైటింగ్ చాలా బాగా అనిపించింది. ప్రతి క్యారెక్టర్ కి వాళ్ళు రాసుకున్న ఫ్లాష్ బ్యాక్స్ కానీ, ఆ బ్యాక్ స్టోరీస్ కానీ చాలా బాగా వర్కౌట్ అయితే. ఆ ట్విస్ట్లు రివీల్ చేసిన విధానం కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. విజువల్లీ టాప్ నాచ్ ఉంది. ఆ పిశాచీలు కాన్సెప్ట్ చాలా బాగా బ్లెండ్ అయింది. అండ్ మెయిన్ లీడ్ హీరో గానీ, తన పక్కన ఉండే హీరోయిన్ క్యారెక్టర్ గానీ, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ఆ లవ్ కూడా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ మెయిన్ చెప్పాను కదా, యాక్షన్ కొరియోగ్రఫీ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా సిరీస్ అయితే నాకు బాగుంది. నెగిటివ్స్ ఏం లేవరా అంటే ఉన్నాయి, చెప్తున్నాక స్టార్టింగ్ చెప్పినట్టే మధ్యలో ఎపిసోడ్స్ మాత్రం చాలా ఓపిక కావాలి మీకు. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం హైలైట్ ఉంటుంది. సెటప్ సూపర్ గా సెటప్ చేస్తారు. థర్డ్ దగ్గర నుంచి అంటే మిడ్ ఎపిసోడ్ దగ్గర నుంచి మొదలవుద్ది. 4th, 5th బాగా బోర్ కొట్టుద్ది. నాకైతే చాలా బోర్ కొట్టింది. కొంచెం ఒక 1 or 2 ఎపిసోడ్స్ తగ్గించుకుని ఉంటే బాగుండేమో అనిపించింది. బట్ ఆఫ్టర్ 6th, 7th ఎపిసోడ్స్ చూసిన తర్వాత కష్టమే తగ్గించుకోవడం. వీళ్ళు అనుకున్న ట్విస్ట్లు వర్కౌట్ అవ్వాలంటే 8 ఎపిసోడ్లు ఉండాల్సిందే అని అయితే అనిపించింది నాకు ఓవరాల్ గా. సో అందుకే అంటున్నా, 4th, 5th మెయిన్ గా ఈ 2 ఎపిసోడ్లు కొంచెం ఓపిక్ గా చూడడానికి ట్రై చేయండి. మీకు తర్వాత వచ్చే ఎపిసోడ్ లో ట్విస్ట్లు గానీ,
ఆ రివీల్స్ కానీ ఇవన్నీ కూడా వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటో. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కొరియన్ డ్రామాస్ అలవాటు లేవనుకుంటే మాత్రం ఓపిక్గా చూడండి. ఓకే, ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం అని చెప్తా సిరీస్ కి. అండ్ అలాగే ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నెట్ఫ్లిక్స్ ఇది లిమిటెడ్ సిరీస్ అని చెప్పాడు భయ్యా. హౌ, ఎలా అసలు లాస్ట్ నువ్వు 8th ఎపిసోడ్ లో ఇచ్చిన ఆ క్లోజర్ కి లిమిటెడ్ సిరీస్ కి అసలు సంబంధమే లేదు నాన్న. నువ్వు లిటరల్లీ లాస్ట్ 10 నిమిషాల్లో ఇచ్చిన క్లోజర్ అంతా కూడా సీజన్ 2 కి క్లిఫ్ హ్యాంగర్ పెట్టుకున్నట్టే ఉంది. అది అసలు లిమిటెడ్ సిరీస్ అంటే నాకు నమ్మకం కూడా కుదరట్లేదు. మరి నెట్ఫ్లిక్స్ ఏమైనా కామెడీ చేస్తున్నాడా? నిజంగానే ఎలా క్లోజర్ ఇచ్చుంటే నాట్ యాక్సెప్టబుల్ బ్రో. నెట్ఫ్లిక్స్ బ్రో అస్సలు మర్యాద కాదయ్యా. ఇది కూడా నాకు బిగ్గెస్ట్ నెగిటివ్ అనిపించింది. నాకైతే అస్సలు ఒప్పుకోను నేను. ఎలాగైతే ఇచ్చేస్తే మొత్తం క్లోజర్ ఇచ్చాయి, ఇలా సీజన్ 2 కి లీడ్ ఇచ్చినట్టు చెప్పి లిమిటెడ్ సిరీస్ అంటే కష్టం. నాకైతే నచ్చలేదయ్యా, బాలేదు ఇది, అస్సలు బాలేదు. అండ్ అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఒక బిగ్గెస్ట్ ఫైట్ ఉంటుంది బ్రో, సేమ్ దయ్యాల లోకంలోనే. అక్కడ ఫైట్ సీక్వెన్స్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది, దాని తర్వాత మాత్రం కెమెరా షేకింగ్లు ఏదేదో చేసేస్తారనమాట. అది కూడా కొంచెం వర్కౌట్ అవ్వలేదు నాకు. యాక్చువల్లీ హీరో ఒక డీల్ చేసుకుంటాడు క్లైమాక్స్ ఎపిసోడ్ లో, నేనేం రివీల్ చేయట్లేదు, నో స్పాయిలర్స్. ఆ డీల్ చేసిన విధానం ప్రకారం క్లోజర్ అసలు అనుకున్నట్టుగా జరగకూడదు, వేరేలా జరగాలి. బట్ చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంటది అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు హీరో ఏంటి అన్నది సరిగ్గా చూపించలేదు. అది కూడా నాకు కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ నాకేమన్నా మైండ్ లో ఎలగకుండా మీకేమన్నా అర్థమై ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను తెలుసుకుంటా. బట్ క్లోజర్ ఆ క్లైమాక్స్ కొంచెం నాకు అసలు అర్థం కాలేదా, లేక వాళ్ళు సరిగ్గా చూపించలేదా, లేక సీజన్ 2 లో చెప్దామని వెయిట్ చేస్తున్నారా. బట్ ఇది లిమిటెడ్ సిరీస్, సో అందుకే నాకు ఆ క్లోజర్ ఇదంతా కూడా సరిగ్గా అర్థం కాలేదు అండ్ వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ గా చెప్పాలంటే నాకైతే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అసలు ఆన్సర్స్ అవ్వలేదు వాటికి లాస్ట్ లో జరిగిన సీక్వెన్సెస్ కి. బట్ సిరీస్ మొత్తం కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఆన్సర్స్ కూడా ఇచ్చేస్తారు, సెటప్ పే ఆఫ్ లో ఉంటాయి, ట్విస్ట్లు కూడా బాగా రివీల్ చేస్తారు, అన్ని వర్కౌట్ అయ్యాయి. ఖచ్చితంగా ట్రై చేయండి సిరీస్, కొంచెం ఓపిక చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనల్లీ సిరీస్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎక్కడ అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఓకే, మీకు కన్నా వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది, మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా క్లోజర్ చూసిన తర్వాత అన్నది కూడా నాకు కూడా చెప్పండి, తెలుసుకుంటా. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.